నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు। శుక్రవారం జిల్లా కలెక్టరేట్ దగ్గరలోని ప్రకృతి ఆశ్రమం ఎదురుగా మామిడి తోటలో వన సంవర్ధన కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు। పని ఒత్తిడిలో ఆటవిడుపులుగా జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, ఆర్డీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టరేట్లోని వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బందితో వన సంవర్ధన కార్యక్రమం ఆటపాటలతో అత్యంత ఉత్సాహభరితంగా సాగింది। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నిరంతరం పనుల ఒత్తిడిలో ఉన్న సతమతమయ్యే అధికారులు, సిబ్బందికి కొంత ఆటవిడుపు కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతో ఈరోజు వన సంవర్ధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు। పోటీలో గెలుపొందిన విన్నర్స్ కు, రన్నర్స్ టీములకు జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు। నిన్నే నేనేడే చేరుకుంటానే ఆశీర్వం కనబడుతుందా నిన్నే కోరుకుంటానే అడుగులు పరిగినా కొంగుముడిని వేయాలెత్తు నిన్ను వేడుకుంటున్నా నమ్మనే బ్రతుకలేనమ్మా అమ్మ తీవ్ర ప్రాంతంలో పనిచేసే ఎనర్జీ ఎక్కువ ఉంటుంది। తీవ్ర ప్రాంతంలో పనిచేస్తే ఎనర్జీ చాలా ఉంటుంది। ఏముంటుంది కదా చాలా రెండో మైకు ఎవరి దగ్గర ఉందో కొంచెం సిస్టమ్ వారికి అందించండి సార్। యంగ్ అండ్ ఎనర్జెటిక్ పర్సనాలిటీ పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారిగా పనిచేస్తున్న ఎం మోహనరావును జాయింట్ డైరెక్టర్గా అమరావతి ఏపీ సెక్రటరియట్లోని ప్లానింగ్ శాఖకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు। వీరి స్థానంలో కంటిపూడి శ్రీనివాసరావును పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారిగా నియమించడం జరిగింది। మీడియా అక్రిడిటేషన్ కమిటీల్లో గుర్తింపు పొందిన జర్నలిస్టు సంఘాలకు జర్నలిస్టులకు ప్రాతినిధ్యం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది।
యూనియన్ జిల్లా కార్యవర్గం అత్యవసర సమావేశం భీమవరంలోని యూటీఎఫ్ భవనంలో శుక్రవారం జరిగింది. జిల్లాలో జర్నలిస్టులకు, పిల్లలకు స్కూల్ ఫీజులో 50% రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన జిల్లా కలెక్టర్ చంద్రవడి నాగరానికి యూనియన్ కృతజ్ఞతలు తెలిపింది. 2025 సంవత్సరానికి కొత్త అక్రిడిటేషన్ కార్డుల మంజూరు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నూతన విధానాన్ని ప్రకటించాలని సంఘం డిమాండ్ చేసింది. గతంలో 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన విధానాన్ని తిరిగి అమలు చేయాలని కోరింది. మీడియా అక్రిడిటేషన్ కమిటీలో గుర్తింపు పొందిన జర్నలిస్ట్ సంఘాలకు, జర్నలిస్టులకు ప్రాతినిధ్యం కల్పించాలని ఏపీడీడబ్ల్యూజెడ్ జిల్లా కమిటీ గట్టిగా డిమాండ్ చేసింది. జిల్లా ప్రెసిడెంట్ విఎస్ సాయిబాబా అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి జగపతి వరప్రసాద్, ఆర్గనైజింగ్ కార్యదర్శి తులా భాస్కర్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీలు జక్కంశెట్టి శ్రీనివాస్, పులవర్తి నరసింహారావులు, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు కెఎస్ గోపాలకృష్ణ, డి కృష్ణమోహన్, జి ఉదయ్ భాస్కర్రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు బాసంశెట్టి బాలబాలాజీ, ఎన్విఎల్ఎన్ మూర్తి, ఎన్ సత్యనారాయణ, భీమవరం ప్రెస్ క్లబ్ సెక్రటరీ హనుమంతరావు ఇంకా పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. భీమవరం మెంటేవార్ తోటలోని వామపక్షాలు సిపిఎం, సిపిఐ, ఫార్వర్డ్ బ్లాక్, ఎంసిపిఐ, న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల భారాలు, అవినీతికర ఒప్పందాలు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆదాని ఒప్పందాలు రద్దు చేయాలి, ట్రూ అప్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని ఈ సమావేశం డిమాండ్ చేసింది. సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను ప్రత్యక్షంగా పెంచకుండా పరోక్షంగా ట్రూ అప్ ఛార్జీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అవినీతికి భాగస్వాములైతే ప్రస్తుత జనసేన, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జరిగిన అవినీతిపై పన్నెత్తి మాట కూడా మాట్లాడటం లేదని అవినీతిని సమర్థించినట్లే అన్నారు. సిపిఐ నాయకులు సీతారాం ప్రసాద్ మాట్లాడుతూ, ప్రజలపై ఎటువంటి భారాలు మోపకుండా సూపర్ 6తో అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలపై ఈ విధంగా భారాలు చేయడం అంటే సూపర్ 6 కాదు, సూపర్ ఎక్స్ అవుతుందని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు లంకా కృష్ణమూర్తి, సిపిఎం పట్టణ కార్యదర్శి బి వాసుదేవరావు మరియు ఎం వైకుంఠరావు, త్రిమూర్తులు, కలిపిడి సత్యనారాయణ, బంగారు వరలక్ష్మి, సిపిఐ, ఫార్వర్డ్ బ్లాక్, ఎంసీసీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీలను ప్రత్యక్షంగా పెంచినట్టు కాకుండా ట్రూఅప్ ఛార్జీల పేరుతో, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేయడాన్ని సిపిఐ, సిపిఎం, ఎంసిపిఐయు, ఫార్వర్డ్ బ్లాక్, న్యూ డెమోక్రసీ తదితర వామపక్షాల తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో ప్రజలు వినియోగించుకున్నటువంటి విద్యుత్తుకి ఇప్పుడు ట్రూఅప్ ఛార్జీల పేరుతో భారం వేయటం అంటే ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. రాష్ట్ర ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలు ఈ రూపంలో భారం వేయడానికి సన్నాహాలు చేస్తుంది. దీన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. అంటే ఇప్పుడు సెల్ ఫోన్ని ఎలాగైతే ముందు డబ్బు కట్టి ఛార్జింగ్ చేస్తామో, ఆ బిల్ అయిపోయిన వెంటనే మన సెల్ ఎలాగైతే ఆగిపోతుందో, రేపటి నుంచి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు అంటే మనం ముందుగానే డబ్బు కట్టాలి. ఆ డబ్బు అయిపోయిన వెంటనే మన ఇంట్లో కరెంటు ఆగిపోతుంది. ఇలాంటి స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం. సామాన్యులకు భారం కాకుండా భూముల విలువలపై అధ్యయనం చేసి రేట్లు నిర్ణయించాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో భూముల విలువలు అధ్యయనం చేసి రేట్లు నిర్ణయించడంపై జిల్లా రెవెన్యూ అధికారి, ఆర్డీఓలు, జిల్లా రిజిస్ట్రారు, జిల్లా సర్వే అధికారి, సబ్ రిజిస్ట్రార్లతో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, జిల్లా రిజిస్ట్రారు ఎల్ వెంకటేశ్వర్లు, ఆర్డీఓలు కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, దాసిరాజు, జిల్లా సర్వే అధికారి కె జోష్వా, సబ్ రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జగన్ అవినీతి అసత్యాలకు పుట్టిన దినపత్రిక ప్రతినిత్యం పోలవరంపై విషం చిమ్ముతోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అమరావతి సచివాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న ఆయన 2014-19 తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ఫేజ్ 1, ఫేజ్ 2 అని కానీ, ఎత్తు తగ్గింపు అని కానీ ఉంటే సాక్ష్యం చూపాలని సవాల్ విసిరితే మండలిలో వైసీపీ సభ్యులు తోకముడిచారు అని విమర్శించారు. నేడు పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు అంటూ వైసీపీ విష ప్రచారానికి మొసలి కన్నీటికి సమాచార హక్కు చట్టం ద్వారా పీపీఏ ఇచ్చిన సమాధానం వైసీపీకి చెప్పదెబ్బ అన్నారు.
ఈరోజు ఏదైతే జగన్ అవినీతికి జగన్ అసత్యాలకు పుట్టినటువంటి దినపత్రిక పోలవరంపై ప్రతి నిత్యం కూడా విషం కుమ్మరిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ప్రతి నిత్యం పోలవరంపై అసత్యాలను ప్రచురిస్తూ అడ్డకోలు రాతలు ఏవైతే రాస్తూ ఉందో మరి వేళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే 2019, 2024 5 సంవత్సరాల జగన్ పాలనలో విధ్వంసానికి బలైనటువంటి పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పునర్నిర్మాణానికి శ్రీకారం చుడుతూ ఉంటే తట్టుకోలేనిటువంటి సహించలేనిటువంటి మనస్తత్వంతో ఇటువంటి విషపు రాతలు విషపు బీజాలు ఈరోజు వారి యొక్క అవినీతి అసత్య పుట్టిక దినపత్రిక మరి నాటుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే ప్రతిరోజు కూడా పోలవరం ఒక బ్యారేజీ, పోలవరానికి మరొక ద్రోహం, పోలవరానికి ఊరి అని ఇట్లా ఏదైతే ఈ యొక్క అవినీతి పత్రిక అసత్యాల పత్రిక ఏదైతే ప్రచురిస్తూ ఉందో, నేను ఏదైతే మొన్న జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో కూడా చాలా క్లియర్గా నేను మెన్షన్ చేశాను. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల పాలనా కాలంలో ఎక్కడైనా పోలవరానికి సంబంధించి ఫేజ్ 1 అని కానీ ఫేజ్ 2 అని కానీ, పోలవరానికి సంబంధించి 41.15 మీటర్స్, పోలవరానికి సంబంధించి 45.72 మీటర్స్ అని ఎక్కడైనా డిజైన్స్లో కానీ లేఖల్లో కానీ ఏదైతే మరి ఈ యొక్క ఎస్టిమేట్స్ కానీ రికార్డ్స్లో కానీ మినిట్స్లో కానీ ఎక్కడైనా 5 సంవత్సరాల తెలుగుదేశం పాలనలో ఎక్కడైనా ఒక్కసారి ఎక్కడైనా మెన్షన్ చేసినట్లే కానీ ఎక్కడైనా ఒక్క సాక్ష్యం మీరు చూపించండి అని చెప్పి ఆ రోజు శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులకు సవాలు విసిరితే వాళ్ళ నుంచి స్పందన లేదు, తోక ముడిచినటువంటి పరిస్థితి మొన్న శాసన మండలిలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా క్లియర్గా ఈవేళ నేను చెప్పడం కాదు, ఈవేళ రికార్డ్స్ ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పీపీఏ, సిడబ్ల్యూసి రికార్డ్స్ ఉన్నాయి. చాలా క్లియర్గా రికార్డ్స్ ఏదైతే 2019 ఫిబ్రవరి 18 అంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చాలా క్లియర్గా ఏదైతే 55,548 కోట్లు అంటే ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ టీఏసీ ఆ రోజు 55,548 కోట్లు అక్షరాల ఆ రోజు ఆమోదించడం జరిగింది. అంటే అప్పటి వరకు ఎక్కడా కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, 41, 45 అనేటువంటి ఉద్దేశమే ప్రభుత్వానికి లేదనేది చాలా క్లియర్గా తేటతెల్లమవుతున్నటువంటి పరిస్థితి. అత్తిలి రామన్నపేటలో గల శ్రీ ఐశ్వర్యదుర్గ అమ్మవారికి శుక్రవారం విశేష పూజలు జరిపారు. ఉదయం కుంకుమ పూజలు నిర్వహించారు. పోలిశెట్టి చంటి సౌజన్యంతో అన్నదానం చేశారు. సాయంత్రం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో చండీ హోమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. 3 సంవత్సరాల పాటు చండీ ఉపాసన చేశారు. చండీ హోమాలు రోజు అప్పుడు అమ్మగారు హోమంగా వివరంగా అందుకని చెప్తున్నాను. అర్పణమస్తు పఠనమదే మరేగా పఠావాలి. ఫలశకలాని మహాభూతం సమర్పయామి. నమః స్వాహా. శ్రీ మాతా మహారాజ్కి సుందరి మాతాకి పార్వతీపతయే. హర హర మహాదేవ హర జయ. బాలారక మండల భాషాంతర్బాహంతులో అత్తిలి మండలం గుమ్మంపాడు శ్రీహరి ప్రహ్లాదపురంలో గల సుబ్రహ్మణ్యేశ్వర గోమహాలక్ష్మి సమేత నారికేల వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారికి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా విశేష అర్చనలు చేశారు. ఆలయ ప్రధాన నిర్వాహకులు పులవర్తి రవీంద్ర ఫణిగోపాల్, అర్చకులు శ్రీహరి గోపాల్ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకం, తులసి దళాల అర్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ పులవర్తి గిరిజ, పూర్ణిమ, మలకపాటి విశ్వభారతి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం కార్తీక మాసం ముగింపు సందర్భంగా కార్తీక వన సమారాధన ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ గురువు రవీంద్ర ఫణిగోపాల్ తెలిపారు. తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షంతో
రైతులు నానా అగచట్లు పడుతున్నారు. శుక్రవారం సాయంత్రం ఆకాశం మేఘామృతమై చిరుజల్లులు ప్రారంభం కావడంతో రైతాంగం ధాన్యం ఒబ్బడి చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అత్తిలి మండలంలో 14,500 ఎకరాలలో సార్వా సాగు చేపట్టారు. వరి కోతలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. ఈ తరుణంలో తుఫాను ప్రభావంతో వర్షాలు పడటంతో మాసూళ్ళకి ఆటంకం ఏర్పడింది. వరి కోత యంత్రాలతో నూర్పిడి చేసిన ధాన్యాన్ని రాసులు చేసి టార్పాలిన్లు కప్పారు. తుఫాను ప్రభావంతో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతాంగం అప్రమత్తమైంది. దీంతో గత 2 రోజులుగా వరి కోతలను రైతులు వాయిదా వేసుకున్నారు. ఇప్పటికే వరి పంట నూర్పిడి చేసి మాయిశ్చర్ వచ్చిన ధాన్యాన్ని రైసు మిల్లులకు తరలించారు. పంట చేతికి అందే సమయంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో రైతులతో ఆందోళన నెలకొంది. బల్లిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న దొడ్డిపట్ల మల్లికార్జున గంగా ప్రసాద్ శనివారం పదవీ విరమణ చేయనున్నారు. 1997 సంవత్సరంలో ఉపాధ్యాయ వృత్తి చేరిన ప్రసాద్ పలు పాఠశాలల్లో సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయునిగాను, డి కుముదవల్లి బల్లిపాడు ఉన్నత పాఠశాలల్లో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయునిగాను సేవలు అందించారు. విద్యా బోధనలో సరళమైన పద్ధతిలో బోధన అనుసరిస్తున్నారు. ఉపాధ్యాయ సంఘ నాయకులుగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఆయన కృషిని గుర్తించిన ప్రభుత్వం గత సెప్టెంబర్ 5న జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా గుర్తించి సత్కరించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం ఉపాధ్యాయులు, విద్యా కమిటీ వారు వీడ్కోలు సత్కారం చేయనున్నారు. తణుకు మండలం దువ్వ గ్రామంలో గల దానేశ్వరి అమ్మవారి ఆలయంలో దానేశ్వరి అమ్మవారికి తంగిరాల సుబ్రహ్మణ్య శాస్త్రి ఆశీస్సులతో సరిదే వెంకటలింగ పాలశంకరం ఆధ్వర్యంలో 1,00,000 కుంకుమార్చన, లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ, దీపారాధన కార్యక్రమం, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి కుంకుమార్చన చేశారు. మహానివేదన అనంతరం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. తణుకు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు చేశారు. ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. 4 స్వీకరించుకోండి. గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః. పితృదేవో భవ. నమయామి. ఒక్కసారి మీ అమ్మగారిని, మీ నాన్నగారిని, మీ గురువు గారిని, మీ ఇష్టదైవాన్ని భయా విజయవాడ వచ్చి అక్కడ నుంచి అక్కడ అమ్మవారి శ్రీ లక్ష్మీ శ్రీ మహావిష్ణు భవాగ్రేణ ప్రవర్తమానస్యాధ్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ. ఓం పూర్ణాహుతిముత్తమాన్ జుహోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతిః దివసోర్మేధారా సదిదివా ఏషా హూయతే. భక్తులకు విజ్ఞప్తి. శ్రీ దానేశ్వరి అమ్మవారు సుమారు 80 సంవత్సరాల నుంచి ఇక్కడ వెలిసింది. ఈవిడి శ్రీ దానేశ్వరి అమ్మవారు 80 సంవత్సరాల నుంచి ఇక్కడ చెట్టు దగ్గర వెలిసి ఈ ప్రాంతం అంతా కూడా అమ్మవారు సంచరిస్తూ రాను రాను దినాభివృద్ధి జరిగింది. 74లో శ్రీ దానేశ్వరి అమ్మవారి ఆలయం నిర్మాణం జరిగింది.
పోతవరం వాస్తవ్యులు వద్ది గుణేశ్వరరావు గారు వారితో అమ్మవారి ఆలయం నిర్మాణం జరిగింది. అది మళ్ళీ కొత్తగా నిర్మాణం చేస్తున్నారు. ఇది సుమారు 34 సంవత్సరాల నుంచి మా గురువుగారి ఆదేశంతో అమ్మవారి కుంకుమార్చన చేయడం కార్యక్రమం మొదలుపెట్టాం. ఇది 34వ సంవత్సరం అండి. ఏటా కూడా భక్తులు విరివిగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి పూజా కార్యక్రమం నెరవేర్చుకుంటూ అమ్మవారి ప్రసాదం స్వీకరించి తణుకు ఐసిడిఎస్ సిడిపిఓ ఎంవిఎస్ఎస్ ప్రమోదిని ఆధ్వర్యంలో కిషోర వికాసం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ పాల్గొని బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను, ఫోక్సో కేసుల గురించి, పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రతపై తెలియజేశారు. పర్యవేక్షకురాలు కృష్ణకుమారి, వెంకటలక్ష్మి, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా కార్యదర్శులు పాల్గొన్నారు. తణుకు ఆర్టీసీ డిపోలో నిర్వహించిన డైలీ యువర్ డిఎం ప్రోగ్రాం విశేష స్పందన వచ్చింది. డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ ఈ విధంగా తెలియజేశారు. భద్రాచలం బస్సు టైమింగ్స్ మార్చమని, ఉదయం 8 గంటలకు భీమవరం విష్ణు కాలేజీకి వెళ్లేటట్లుగా బస్సు ఏర్పాటు చేయమని ప్రయాణికులు కోరారని అన్నారు. కంతేరు మీదుగా నరసాపురం బస్సు ఏర్పాటు చేయమని, రాత్రి 10 గంటలకు పాలకొల్లు బస్సు కావాలని కోరినట్లు చెప్పారు. తణుకు దొడ్డిపట్ల బస్సు ఏర్పాటు చేయమని, రాజమండ్రికి ఎక్స్ప్రెస్ సర్వీసు కావాలని అడిగారు. వినతులు పరిశీలించి సాధ్యమైనవి ఏర్పాటు చేస్తామని డిపో మేనేజర్ గిరిధర్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ సూపరింటెండెంట్ వెన్న రమణమూర్తి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ దయాకర్ పాల్గొన్నారు. పైడిపర్రు తేతలి లయన్స్ క్లబ్, ఉందుర్తి ఫాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తణుకు డంపింగ్ యార్డ్ వద్ద నివసించే ప్రజల ఆరోగ్యం శ్రేయస్సు కోసం సన్ హాస్పిటల్స్ డాక్టర్ శోభా శరణం పుట్టినరోజు సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంపు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలకు ఆరోగ్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఔషధాలు అందించారు. అనంతరం భోజన సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమం విజయవంతంకు విహారీ ఫుడ్ సంస్థ అందించిన సహకారం అత్యంత విలువైందని ఉందుర్తి ఫాల్ ఫౌండేషన్ చైర్మన్ ప్రసన్న కుమార్ అన్నారు. పైడిపర్రు తేతలి లయన్స్ క్లబ్ సభ్యులు విహారీ, మురళి, రాకేష్, పండు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు విరామం.